హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మూంగ్ దాల్ అందరు ఇష్టపడతారు కదా. బయట మనకు పాకెట్లలో కూడా దొరుకుతుంది. మనం పాకెట్ అవాయిడ్ చేయాలనుకుంటే, పాకెట్ ఫుడ్ అనేది కదా, ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకునేలాగా చూపిస్తాను మీకు. ఇంత ఈజీయా అనిపిస్తుంది. ఓకేనా, చేద్దాం రండి. మూంగ్ దాల్ తయారు చేసుకోవడానికి ఇలాంటి పెసరపప్పును తీసుకొని 2-3 టైమ్స్ బాగా కడిగి 6 అవర్స్ నానబెట్టుకోవాలి. చూడండి, పొట్టు లేని పెసరపప్పు ఇది. ఈ నానిన తర్వాత మనం రెసిపీ తయారు చేద్దాం. 3-4 టైమ్స్ బాగా కడిగి ఇలా నానబెట్టుకోవాలి, వాటర్ వేసుకొని 6 అవర్స్. మూత పెట్టేసుకుందాం. 6 అవర్స్ నానాలి. 6 అవర్స్ తర్వాత నానబెట్టుకొని నీళ్ళు వార్చుకున్న తర్వాత ఇలా అయ్యాయి. చూడండి, కొద్దిగా సైజు పెరిగినట్టుంది కదా. ఇప్పుడు వీటిని తడి లేకుండా క్లాత్ మీద వేసుకొని తుడుచుకోవాలి. 6 అవర్స్ తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు ఈ విధంగా అయింది. ఇప్పుడు వీటిని తడి లేకుండా క్లాత్తో తుడుచుకుందాం. ఒక క్లాత్ తీసుకొని క్లీన్గా ఉన్న ఒక క్లాత్లో వేసేసుకొని తడి లేకుండా తుడుచుకుందాం. అసలు తడి ఉండొద్దు. కొద్దిసేపు ఒక 10 మినిట్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా తడి లేకుండా తుడుచుకొని ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తడి ఉండకూడదు. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ మిగిలితే వేరే కూరల్లో కూడా వండుకోవచ్చండి. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు కొద్దిగా వేయించుకుందాం. ఇలాంటి స్ట్రైనర్లో వేయించుకోవడం వల్ల మనకు వేయడం ఈజీ అవుతుంది. చాలా సింపుల్ అండి ఇది. చాలా ఈజీగా ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. స్ట్రైనర్లో వేయించుకోవడం వల్ల తీసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలాంటి ఒక గిన్నె తీసుకొని వేసేసుకోవడం. ఇలా కొద్దిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయించడం వల్ల బాగా వేగిపోయి మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మూంగ్ దాల్. ఇలా స్ట్రైనర్తో వేయించుకుంటే మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకేసారి ఆయిల్లో అన్నీ వేసామనుకోండి, తీయడం కష్టం అవుతుంది. మనకు అవైలబుల్గా ఉన్న వస్తువులతో పని ఈజీ అయిపోతుంది. ఇట్లా రౌండ్ తిప్పేస్తా, పక్కా పెట్టు. మనకు బాగా వేగినట్టు ఎలా తెలుస్తుందంటే, ఇలా నురుగులాగా వస్తుంది కదా, అది ఆగిపోయింది. చూడండి, మనం వేయగానే పొంగింది కదా. చూడండి, ఒకసారి ఇలా సౌండ్ వస్తున్నాయి కదా, బాగా వేగిపోయినాయి ఇవి. ఈ సౌండ్ వస్తే వేగిపోయినట్టు. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కావలసిన వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడమే. కావాలంటే కొద్దిగా కారం కూడా, ఇష్టమైన వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కారం వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, ఇంతే, మూంగ్ దాల్ రెడీ అయిపోయినాయి.
స్నాక్స్గా చాలా బాగుంటాయండి ఇవి. మీ పిల్లలకి చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన ఛానల్లో ఆశాస్ కిచెన్ రెసిపీస్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయండి. మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే ఆశాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఇంట్లో వీటిని చేసుకొని ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మూంగ్ దాల్ ఎలా చేసుకోవాలో చూపించాను. ఇవి స్నాక్స్ ఐటమ్ చాలా బాగుంటాయండి. స్నాక్స్కి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మనం జర్నీలో ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి. మీ ఫ్యామిలీస్తో కలిసి ఎంజాయ్ చేయండి ఈ విధంగా చేసుకొని. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.